ఓకే, అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ఫస్ట్ అష్టపుష్పాల గురించి తెలుసుకోవడానికి ముందు ఈరోజు మరి ఒకసారి వీరబ్రహ్మం గారికి మనమందరం హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు మనం వీరబ్రహ్మం గారి జీవిత చరిత్రలో కాలజ్ఞానంలో ఆత్మజ్ఞానానికి సంబంధించిన దాంట్లో మనం 7 రోజుల నుంచి తెలుసుకుంటున్నాము. ఈరోజు ఆయన ఏ జ్ఞానాన్ని బోధించిండు అంటే, మరి భగవంతుడికి ఏ పుష్పాలంటే ఇష్టము, ఆ పుష్పాలు మరి అష్టపుష్పాలు, అవి నిజమైన పుష్పాలు, అవి వాడిపోని పుష్పాలు అని చెప్పి మరి వీరబ్రహ్మం గారు తన ఆత్మజ్ఞానంలో బోధించడం జరిగింది. ఆ పుష్పాలని మాత్రమే దేవుడికి సమర్పించమన్నాడు. మరి నిజమైన దేవుడికి, ప్రాణంతో ఉన్న దేవుడికి, జడంలో ఉన్న దేవునికి కాకుండా ప్రాణంతో ఉన్న ఆ దైవము అంతటా ఉంటాడు కాబట్టి ఆ యొక్క అష్టపుష్పాలని సమర్పించమని చెప్పడం జరిగింది. మరి దానికి ముందు మనము 3 గుణాల గురించి ఫస్ట్ తెలుసుకోవాలి. అంటే దాన గుణము అని 3 గుణాలు ఉంటాయమ్మా. ఏం గుణము? దాన గుణము అంటే దానము చేసే గుణాలు. అంటే ఎవరు ఏ గుణంలో ఉంటే ఎలాంటి దానాలు చేస్తారు అన్నది మనకు ఇప్పుడు ఒక 3 గుణాలు ఉంటాయి. మనకి తెలుసు గుణాల పేర్లు: తమో గుణము, అలాగే రజోగుణము, అలాగే సత్వగుణము. అంటే తమో గుణము ఉంటుంది, రజోగుణము ఉంటుంది. మనకు రామాయణంలో ఇవన్నింటినీ చక్కగా చూపిస్తారు. సత్వగుణము. మరి ఈ 3 గుణాలలో ఉన్నవారు ఎలా దానాలు చేస్తారంటే, ఫస్ట్ తమో గుణం వారి గురించి తెలుసుకుందాం. తమో గుణం వాళ్ళు ఎలా అనుకుంటారంటే, దానం చేయాలి అని మనసులో పూర్తిగా అనుకోరు. అంటే వాళ్ళకి మనసు కానీ బుద్ధి కానీ వికసించదు కాబట్టి వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, దానం చేయడానికి మనసు ఒప్పది. తమో గుణ స్థితిలో ఉన్న వాళ్ళు ఎట్లా అంటే, పనులు శాతగాని వాళ్ళు, ఎక్కువగా భుజించేవాళ్ళు తమో గుణంలో ఉంటారు. మరి వాళ్ళు ఎలాంటి గుణంతో మరి దానం చేయాలి అని అనుకుంటారు అంటే, వాళ్ళు మనకేమవుతుంది, దానం ఇస్తే ఏమొస్తుంది, మనకుంటే ఉపయోగపడుతుంది కదా అన్న స్థితిలో ఉంటారు వాళ్ళు. చాలామంది అలా అనుకొనే మరి దానం చెయ్యరు. దానం చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే, మనకి పుణ్యకర్మ అనేది తక్కువ అవుతుంది, పాపకర్మ అనేది ఎక్కువ అవుతుంది మనకి. అందుకని దానం చేయడం అనేది చాలా ప్రాముఖ్యత. నువ్వు ఏ దానం చేస్తావో దాన్ని బట్టి కూడా నీకు ఉంటుంది. కాబట్టి మరి మనం పాత్రను ఎరిగి, అంటే ఎవరికైతే దానం చేయాలో, ఒక తాగుబోతుకు, ఇప్పుడు మా దగ్గర ఆదిలాబాద్లో ఎట్లా అంటే, శనివారం వచ్చింది అంటే శని మహాత్ముని ఫోటో పెట్టుకొని ఒక బకెట్లో బియ్యం పోసుకొని శనిమహాత్ముని పేరు చెప్పుకొని ఫుల్ తాగి అతను ప్రతి శనివారము శనిమహాత్ముని పేరు మీద ఇంటికి వచ్చి భిక్షాటన చేసేవాడు. మరి అదే మన కుటుంబానికి ఉపయోగపడుతుందా, ఇంకా అతని జీవనోపాధికి ఉపయోగపడుతుందా అంటే అదేమీ లేదు. అతను ఎట్లా అంటే, ప్రతిరోజు అవి తాగడానికి, శనివారం అడిగిన డబ్బులన్నీ ప్రతిరోజు తాగడానికి మాత్రమే ఉపయోగిస్తున్నాడు. మరి అటువంటి వాళ్ళకి మనం దానం చేయకూడదు. మరి అట్లానే పాత్ర నెరిగి దానం చేయాలి. అంటే వాళ్ళు ఈ దానాన్ని తీసుకోవడానికి అర్హులా కాదా అన్నది మనం వాళ్ళ నుంచి తెలుసుకుంటే తెలుస్తుంది. అలాంటి వాళ్ళకి మనం మాత్రమే దానం చేయాలి. వాళ్ళకి దానం స్వీకరించే అర్హత ఉందా, అవసరాలు తీర్చుకుంటారా, ఓకే, వాళ్ళ కుటుంబంలో చదివించడానికో, పుస్తకాలు కొనడానికో, కుటుంబ అవసరాలకి, కుటుంబ నిత్యావసరాలకి, దేనికో ఉపయోగించే వాళ్ళకి మనం ఇవ్వడం తప్పులేదు, పిల్లల చదువుల కోసం. కానీ ఆ డబ్బుతోని వ్యసనాలు, వేరే చెడు అలవాట్లు ఏవైతే ఉంటాయో వాటికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తే మనం వాటికి దానం చేయకూడదు. అది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఆ కర్మ మళ్ళీ మనమే మోయాల్సి వస్తుంది. కాబట్టి చక్కగా మనం తెలుసుకోవాలి. మరి తమోగుణ స్థితిలో ఉన్నవాళ్ళు ఎట్లా అంటే, పక్క వాళ్ళు ఎంత ఇచ్చిండ్లు అని ఫస్ట్ పక్క వాళ్ళని చూస్తారు.
వీళ్ళు ఎంత డబ్బులు ఇచ్చిందో దాన్ని బట్టి మనం ఇద్దాము అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. కానీ వాళ్ళు స్వయంగా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా దానం చేయడం అనేది ఉండదు. మరి పక్క వాళ్ళు ఎంత ఇస్తే దాన్ని బట్టి మనం ఇద్దాము అని చెప్పి చాలా వరకు ఎదురు చూస్తుంటారు. పక్క వాళ్ళు కట్నాలు పెట్టేంత వరకు, పక్క వాళ్ళు దానం చేసేంత వరకు. ఎక్కడ అన్నదానం జరుగుతుందంటే రాయించుకోవడానికి వస్తున్నప్పుడు పక్క వాళ్ళు ఎంత ఇస్తారో దాన్ని బట్టి మేము ఇస్తాము అనే స్థితి ఎవరికైతే ఉంటుందో వారే తమో గుణ స్థితిలో ఉంటారు. అందుకనే మనం చూడండి, మనం అటువంటి సేవ చేయడం వల్ల కూడా అటువంటి దానం కూడా ఉపయోగపడదు. అంటే ఆ దానానికి ఫలితం అనేది ఉండదు. నీ తమో గుణ స్థితిలో ఎట్లా అంటే ఎదుటి వారిని చూసి ఇస్తున్నావు, కానీ నీ హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా నువ్వు 10 రూపాయలు నీ ఆర్థికంగా ఎట్లా ఉన్నావో అన్నది పక్కకు పెట్టు. నువ్వు హృదయపూర్వకంగా నీ దగ్గర 100 రూపాయలు ఉంటే నువ్వు 10 రూపాయలు ఇస్తావా, 50 రూపాయలు ఇస్తావా, అది నీ ఒపీనియన్ని బట్టి నువ్వు ఎప్పుడైతే ఇస్తావో ఫలితం ఉంటుంది. కానీ పక్క వాళ్ళు ఎంత ఇస్తున్నారో వాళ్ళని బట్టి మనం ఇద్దాం, లేకపోతే మన పరువు పోతుంది అని అది ఇదని ఆలోచించే వాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళకి ఫలితం అనేది ఉండదు. ఇది చాలా మందిలో ఉంటుంది. అది ఎవరిలో ఉందో గ్రహించండి. ఆ యొక్క గుణాన్ని మాత్రం తీసేసుకోవాలి. మనకి వాళ్ళు ఎంత ఇస్తారో మనకు అవసరం లేదు. మన స్థితిని బట్టి మనము హృదయపూర్వకంగా 10 రూపాయలు ఇచ్చిన పరమాత్మ చూస్తాడు. కాబట్టి వాళ్ళు 1000 ఇచ్చిండ్రు, నేను 1000 ఇవ్వకపోతే ఎట్లా, నేను 100 ఇస్తే ఎట్లా అన్నది కాదండి. నీవు ఎంత హృదయ భావంతో, అంటే స్వచ్ఛమైన మనసుతో, పెద్ద మనసుతో ఇవ్వాలి అంటారు కదా పెద్దలు. ఏది చేసినా పెద్ద మనసుతో చేయాలి అంటారు కదా. అట్లా మనం కూడా ఏ దానం చేసినా కూడా ఎవరిని చూడకుండా మనం హృదయపూర్వకంగా చేయాలి. ఆ తమో గుణం ఎవరికి ఉందో మరి తొలగించుకోండి. అలాగే రజోగుణంలో ఉన్న వాళ్ళు ఎట్లా అంటే మరి వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారంటే మనకి ఇట్లా మనం ధనవంతులమే కదా, మనం అంటే రజోగుణంలో ఉన్న వాళ్ళు కొంచెం డబ్బులు ఎక్కువగా ఉంటాయి, నా దగ్గరనే ఉన్నాయి అది ఇది అని ఆలోచిస్తారు. ధనవంతులు ఎట్లా అంటే నాకు ఎంత ఆస్తి ఉన్నా కూడా పర్వాలేదు, కానీ నేను అంతగా ఇవ్వలేను, తక్కువనే ఇస్తా, నేను ఇంత ఇవ్వలేను, నేను ఎంతో కష్టపడి సంపాదించుకున్నా, ఇంత దానం ఎందుకు ఇచ్చుడు, కొంచెం ఇస్తే సరిపోతుంది అని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ యొక్క దానానికి అంత ప్రాముఖ్యత ఇవ్వకుండా ఆస్తి ఏమో ఎక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు మన దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయనుకోండి, ఆ 1,00,000 రూపాయలు ఉన్నాయి కానీ ఒక 10,000 దానం చేశారనుకోండి, లేకపోతే ఒక 1,000 రూపాయలు. అదే ఒక 1,000 రూపాయలు ఉన్నాయనా 900 దానం చేసిండు అనుకోండి, ఒక 100 రూపాయలు ఉన్నాయనా 90 రూపాయలు దానం చేసిండు అనుకోండి. అంటే చూడండి, ఇక్కడ ఆస్తిని బట్టి, ఇక్కడ మనకి ఇచ్చేదాన్ని బట్టి కూడా ఉంటుంది. అందుకని వీళ్ళు ఏమనుకుంటారంటే నేను కష్టపడి సంపాదించుకున్నాను, నేను ఇంత డబ్బు వృధాగా ఎందుకు ఇవ్వాలి అనుకుంటారు. కానీ అది వృధా కాదు, అది మనకి భగవంతుని బ్యాంకులో అక్కడ మనకి ఖాతా కూడా ఉంది. అక్కడ మన ఆత్మకు సంబంధించి దానం అనేది అంటుకుంటుంది. ఇక్కడ మనకు భూలోకంలో బ్యాంకులలో మన శరీరానికి సంబంధించింది. అందుకని మనం ఆత్మకు సంబంధించిన దానాన్ని ఎప్పుడైతే చేస్తామో అది మనకి అంటుకుంటుంది. కాబట్టి పాత్ర నెరిగి దానం చేస్తూ మన ఏ దానము ఎంతెంత చేయాలన్నది రజోగుణంలో ఉన్న వాళ్ళేమో నాకు ఇంత ఆస్తుంది కానీ నేనే కష్టపడి సంపాదించుకున్నాను, ఇంత ఎందుకు ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు తక్కువగా ఇవ్వడానికి సిద్ధపడుతూ ఉంటారు. అలాగే ఈ తమో గుణంలో ఉన్న వాళ్ళు ఎదుటి వాళ్ళని చూసి ఇవ్వాలనుకుంటారు. కానీ సత్వగుణంలో ఉన్న వాళ్ళు ఎట్లా అంటే రజోగుణంలో తమో గుణంలో ఉన్న వాళ్ళు కూడా భేదవాళ్ళని చూసి ఒకలాగా, ఉన్న వాళ్ళని చూసి ఒకలాగా దానం చేస్తారు. మీరు గమనించండి, పెళ్ళిళ్ళకి వెళ్తాం కదా, చిన్న చిన్న పెళ్ళిళ్ళల్లో ఏదో తక్కువ కట్నం పెట్టేసి పెద్ద పెద్ద పెళ్ళిళ్ళల్లో మనం ఎక్కువ కట్నం పెడుతూ ఉంటాం. అలాగే ఎవరికైనా కూడా చిన్నవాళ్ళు వచ్చిందంటే చిన్న చూపు చూస్తాం, పెద్దవాళ్ళు కొంచెం డబ్బులో పెద్దవాళ్ళు వచ్చింది అనగానే పెద్దగా పలకరింపు అదంతా వేరుగా ఉంటుంది. అంటే ఈ 2 గుణాల వాళ్ళు వీళ్ళని తక్కువ అంచనా వేస్తారు. కానీ సత్వగుణంలో ఉన్న వాళ్ళు ఎట్లా అంటే, సత్వగుణం అంటే విభీషణుని గుణము, ఆ గుణంలో ఉన్న వాళ్ళు ఎట్లా అంటే పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, బీదవాళ్ళు,
ఉన్నవాళ్ళు అన్న తేడా లేకుండా వారిని సమానంగా చూస్తారు. సమానంగా చూసి అప్పుడు పాత్ర నెరిగి దానం చేస్తారు. వీళ్ళకి అర్హత ఉందా, ఎవరికి ఇవ్వాలి, ఎటువంటి వాళ్ళకి ఇవ్వాలి, ఎటువంటి అవసరాలకి ఇవ్వాలని చెప్పి మరి దానం చేయడం జరుగుతుంది. మనం కూడా ఏ దానం చేసినా కూడా మరి మనం ఇచ్చే ప్రతి పైసకి వెలకట్టి ఉంటుంది. మనం ఏది చేసినా సృష్టిలో మనకు రాయబడి ఉంటుంది. కాబట్టి నువ్వు దేనికి ఇస్తున్నావు, సరే మన డబ్బులు దేనికి ఉపయోగపడుతున్నాయి ఒక్కసారి ఆలోచించి దేనికి ఉపయోగపడుతున్నాయి ఇస్తే మరి అది మంచికా చెడుకా, ప్రాపంచికానికా ఆధ్యాత్మికానికా. ప్రాపంచికానికి ఇస్తే ఇక్కడనే నాశనం అవుతుంది. ఆత్మకు సంబంధించి ఆధ్యాత్మికానికి ఇస్తే అది ఎప్పుడు నీతో పాటు ఉంటూ పైన మన సత్యలోకంలో ఉన్న బ్యాంకులో పడుతుంది. కాబట్టి మరి మనం ఈ యొక్క దానం గురించి చక్కగా తెలుసుకున్నాము. మరి అలాగే ఇప్పుడు మనం అష్టపుష్పాల గురించి తెలుసుకుందాము. అష్టపుష్పాలు అంటే భగవంతునికి ఇష్టమైన పుష్పాలు, భగవంతుని చేరుకునే పుష్పాలండి ఇవి. భగవంతునికి ఒకటి ఇష్టము ఒకటి అయిష్టం అనేది ఏమి ఉండదు. కానీ భగవంతుడు మన లోపల ఉన్న అష్టపుష్పాలని ఇష్టంతో అడుగుతున్నాడు. ఇష్టం అంటే అయిష్టం అంటే వాడిపోయే పుష్పాన్ని కాకుండా మన లోపల ఫస్ట్ మన లోపల ఏముండాలంటే అహింస ఉండాలి. ఫస్ట్ పుష్పం అహింస పరమో ధర్మ. వినిపిస్తుందా అండి? క్లారిటీగా వినిపిస్తుందా? అయితే మనకి మొట్టమొదటి పుష్పం ఏంటంటే అహింస పరమో ధర్మ. అంటే అందరూ వినండి, ఈ 8 పుష్పాలని మనం ఎప్పుడైతే ఇస్తామో మనం ప్రత్యేకంగా ఒక విగ్రహాన్ని పెట్టుకొని గుడికి వెళ్ళి దీపం పెట్టి అగరబత్తులు పెట్టి ఇవేమీ చేయాల్సిన అవసరం అనేది ఉండదు. అష్టపుష్పం అందుకే చాలామంది అవేమి చేయకుండా మంచి మార్గంలో ఉంటారండి. వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతూ ఉంటుంది. మరి అహింస పుష్పం మొట్టమొదటి పుష్పం. అహింస పరమో ధర్మ అని ఎందరో మహానుభావులు వచ్చి మరి మనకు చెప్పడం జరిగింది. మరి అహింస అంటే ఏంటిదంటే హింస చేయకుండా ఉండడము. హింస చేయకుండా ఉండడం అంటే ఫస్ట్ హింస చేసుకోవద్దు. మనం కోడిని మేకని కోయడం అనేది కాకుండా ఫస్ట్ మన శరీరానికి, మన మనసుకి, మన యొక్క వాటికి మనం హింస చేసుకోకుండా ఉండాలి. ఫస్ట్ మన శరీరానికి హింస చేస్తున్నాం, సరైన నిద్రనివ్వట్లేదు, అలాగే సరైన భోజనం పెట్టట్లేదు, మరి ఎంత తినానో అంత తినట్లేదు. ఇదంతా హింసనే మన శరీరానికి. హింస అంటే ఒకటి కోడిని మేకను కోస్తే అది ఒక్కటి మానేస్తేనే మనం అహింస మార్గంలో ఉన్నాము అనుకొని మిగతా వాళ్ళందరినీ మనం వెక్కిరిస్తూ ఉంటాము. అహింసా మార్గము అంటే ఫస్ట్ నిన్ను నువ్వు ఇబ్బంది పెట్టుకోకుండా, నిన్ను నువ్వు కష్టపెట్టుకోకుండా, నీ మనస్సుని, నీ శరీరాన్ని, నీ బుద్ధిని, అంటే మనస్సు ఎక్కువగా బాధపడుతుంది, ఎక్కువగా శరీరమే ఇబ్బంది పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ రెండింటికి ఇబ్బంది కలగకుండా, శరీరం లేకుంటే మనం ఎప్పుడు ఏమీ నేర్చుకోలేం. కాబట్టి ఈ అపురూపమైన దేవాలయాన్ని, ఈ శరీరాన్ని దేవాలయంగా భావిస్తూ దీన్ని పవిత్రంగా చూసుకోవాలి. అంటే పవిత్రమైన భోజనం వేయాలి, పవిత్రమైన ఆలోచనలే ఉండాలి. కాబట్టి ఎప్పుడైతే మనం ఇలా ఉంటామో మిగతా వాళ్ళని కూడా అలాంటి గుణాలతో మనం చూస్తాము. అప్పుడు మనం చక్కగా అహింసా మార్గంలో అంటే శాకాహారిగా మారుతాము. ఫస్ట్ మన దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. ఫస్ట్ మన శరీరాన్ని ఆరోగ్యంగా చూసుకోవాలి. ఆరోగ్యంగా చూసుకుంటే సరైన టైంకి ఎంత వండుకోవాలి, తర్వాత ఎంత ధ్యానం చేసుకోవాలి, ఎంత భోజనం చేయాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోకూడదు, ఎంత తినాలి, ఇదంతా అవసరమే. తర్వాత శరీరము ఎప్పటికప్పుడు మళ్ళీ సూర్యకిరణాల కంటే ముందే లేవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. దీని మీద కూడా మనం వేరే సబ్జెక్ట్ ఇంకొక రోజు కూడా మనం నేర్చుకుందాము. అంటే మనము సూర్యోదయానికంటే కొంచెం ముందు లేస్తే మన బ్రెయిన్ కానీ మన శరీరంలో ఉన్న ప్రతి కణం కూడా యాక్టివ్గా పనిచేస్తూ ఉంటాయి. వాళ్ళకి అప్పుడు అశ్రద్ధ అనేది కానీ బద్ధకం అనేది కానీ ఏర్పడదు. ఎప్పుడైతే సూర్యకిరణాల తర్వాత 8కి 10కి ఇట్లా లేచిన వాళ్ళకి ఏంటంటే ఈ శరీరం అనేది, మైండ్ అనేది అంతగా చక్కగా పనిచేయదు, శరీరం కూడా అంత చక్కగా పని చేయదు. అందుకని శరీరంలో ఉన్న కణాలు చక్కగా పనిచేయాలి అంటే మనము సూర్యోదయానికంటే ముందే లేవాలి. మన శరీరాన్ని, మన మనస్సుని ఏ హింస పెట్టుకోకుండా మనం అహింసా మార్గాలు. అందుకే శరీరానికి సుఖాసనము అన్నాడు పత్రిసారు. ఎవరైనా సరే సుఖాసనం చెప్తారు. ఎక్కువగా ఆసనాలు, ఈ ఆసనాలు ఏంటి, శరీరాన్ని మనం ఎక్కువ ఇబ్బంది పెట్టుకోకుండా
సరి అయిన శ్వాస మీద ధ్యాస అనే ధ్యానం ఎవరైతే ఖచ్చితంగా చేస్తారో అంతకన్నా అద్భుతమైన ప్రక్రియ వేరేదేదీ లేదు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ శరీరాన్ని కాపాడుకోవాలి, మనసుని కాపాడుకోవాలి. తర్వాత మిగతా వాళ్ళందరినీ నొప్పించకుండా, ఏ జీవ హింస చేయకుండా మనం ఎప్పుడైతే జీవిస్తామో అదే అహింసా మార్గం. ఇన్ని ఉంటాయండి అహింసా మార్గం అంటే. ఉత్త శాకాహారిగా మారితే సరిపోదు, ఫస్ట్ మనము. అందుకే కదా మనం శాకాహారిగా మారి మనం ఇప్పుడు మాంసాన్ని బంద్ చేసి మన శరీరాన్ని రక్షించుకోవడానికి, ఆరోగ్యంగా ఉంచుకోవడానికే కదా మనం ఇంత చక్కటి మార్గంలో ఉన్నాం. అది ఎప్పుడైతే మన శరీరాన్ని, మనసుని బాధ పెట్టుకోకుండా, ఇతరులని బాధ పెట్టకుండా, ఏ జీవిని హింసించకుండా, వారు కూడా మా తోటి వారే అని చెప్పి వారికి ఎప్పుడైతే మనం హెల్ప్ చేస్తామో అదే అహింసా పరమో ధర్మ అని మొట్టమొదటి పుష్పం. ఈ పుష్పము వాడిపోదు, ఇది గుర్తుంచుకోవాలి. మనం ప్రతి ఒక్కరికి వివరించి చెప్పాలండి. పుష్పాలు వాడిపోయే పుష్పాలు అడగడు దేవుడు, అక్కడ కూడా దేవుడే ఉన్నాడు. కాబట్టి వాడిపోలేని పుష్పం నీ లోపల ఉన్నాయి, అంతరంగంలో ఉన్న పుష్పాలు, హృదయం అనే పుష్పం అని ఇట్లా ఎన్నో రకాల పుష్పాలు ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ పుష్పం అహింసో పరమో ధర్మ అనే పుష్పము. అలాగే రెండవది ఇంద్రియ, అంటే మనకు రెండవ పుష్పం పేరు ఇంద్రియ నిగ్రహం. అంటే మన యొక్క ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో, మన శరీరంలో ఉన్న ఏవేవైతే ఇంద్రియాలు ఉన్నాయో, కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, ఇవన్నీ ఉన్నాయి కదా మనందరికీ. మరి ఈ యొక్క ఇంద్రియాలను మనం ఏం చేస్తున్నామంటే అష్ట కష్టాలు పెడుతున్నామండి. ఈ యొక్క ఇంద్రియాలని మనము ఎప్పుడు కూడా సరైన మార్గంలో, అంటే సరి అయింది చూడడం కానీ, ఇప్పుడు పొద్దున లేచి మనం సూర్యకిరణాలు చూసినాం అనుకోండి, మన కళ్ళకి ఏం ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది, ఇంకా మన కళ్ళకి ఏ జబ్బులు రాకుండా కూడా ఉంటుంది. కానీ మనకు ఆ విషయము ఎంత తెలిసినా కూడా మనం ఏమనేది పాటించాం. అంటే రెండవ పుష్పం ఏంటంటే కళ్ళు మూసుకోవాలి, చెవులు మూసుకోవాలి, నోరు మూసుకోవాలి. మూసుకొని అన్నింటినీ, చేతులని, కాళ్ళని, అన్నింటినీ, ఇంద్రియాలని నిగ్రహం అంటే మన ఆధీనంలో, మన ఆత్మ ఆధీనంలో. మన కళ్ళు అటు చూడకూడదు, చెడు జరుగుతుంది చూడకూడదు, చెడు వినిపిస్తుంది వినకూడదు, చెడు మాట్లాడకూడదు, చెడు చేయకూడదు, చెడు వైపు నడవకూడదు. ఇలా అంటే ఇంద్రియాలన్నీ నీ ఆత్మ ఏం చెప్తే అది వినాలి. కానీ నీ ఇంద్రియాలన్నీ ఏం చేస్తున్నాయి, మనసు ఏం చెప్తే అలా విచ్చలవిడిగా అయిపోయినాయి. కాబట్టి అప్పుడు ఆత్మ ఏం చెప్తే నీ ఇంద్రియాలు వింటాయో పాపం అనేది, పుణ్యం అనేది అంటకుండా మోక్షం అనేది అంటుతుంది. కానీ మనకు ఇక్కడ ఏం జరుగుతుంది, మనసు చెప్పినట్టు వింటున్నాయి ఇంద్రియాలు. కాబట్టి మరి మనం ఆత్మ చెప్పినట్టు వినాలి. కాబట్టి అందుకే ఇంద్రియ నిగ్రహం అనేది చేసుకోవాలి. ఓకే, రెండవ పుష్పం మరి మన ఇంద్రియాలన్నింటినీ మన ఆధీనంలో ఉంచుకోవాలి చక్కగా. హలో హలో ఇది రెండవ పుష్పం. మన అన్ని ఇంద్రియాలని, చెవులని, ముక్కులని, కళ్ళని అన్నింటినీ మన ఆధీనంలో ఉంచుకోవాలి. అలాగే మూడవ పుష్పం, మరి అన్నికంటే ముఖ్యమైన పుష్పం ఇది, సర్వభూత దయా పుష్పం. అంటే సర్వభూత దయ అంటే ఈ భూమి మీద ఎన్ని జీవులు ఉన్నాయో అన్ని జీవుల మీద మన యొక్క దయ అనేది ఉండాలి. దయ తలచడం అంటే వాటి అవసరాలు తీర్చడం, నీళ్లు పెట్టడం కానీ, అలాగే లేకుంటే భోజనం అందించడం కానీ, వాటికి బాధ కలిగించకుండా వాటి మీద దయ తలచడం. అలా మనము ఆ యొక్క పుష్పాన్ని అడిగింది. ఈ పుష్పం కూడా వాడిపోదు. అందుకనే ఇలా మనకి 8 పుష్పాలని అడగడం జరిగింది. కాబట్టి ఇది మూడవ పుష్పం, మన లోపల దయ అనే పుష్పం. ఇది అన్నింటి మీద దయా, కరుణ అనేది ఉండాలి. కాబట్టి అందుకనే మనం ఏ జీవిని హింస చేయకుండా ఇప్పుడు మనం శాకాహారులుగా మారి అందరినీ శాకాహారులుగా మార్చడానికే మరి చక్కగా మనం ఇప్పుడు ఈ యొక్క సప్తాలు పెట్టడం కానీ జరుగుతుంది. మరి తనతో పాటు మనం బయటకెళ్ళి చెప్పడం కంటే ముందు ఫస్ట్ మనం మన ఇంట్లో
మరి ఏ జీవహింస చేయకుండా వండకుండా ఉండగలుగుతున్నామా? ఉండలేకపోతే ఎలా చేసుకోవాలి ధ్యానం అనేది తెలుసుకొని, ఏ సర్వ ప్రాణుల మీద మనకి ఏ హక్కు లేదండి. అవే మనకు ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తున్నాయి, కానీ మనం దేనికి ఏ రకంగా హెల్ప్ చేయడం లేదు. అందుకని వాటి మీద కనీసం దయాన్న తలిచి వాటిని రక్షించాలి. వాటికి భోజనం కానీ, అలాగే నీళ్ళు కానీ, వాటి సంరక్షణ కానీ కనీసం మనము మన ఇంటి ముందరికి వచ్చిన ప్రతిదానికి పెట్టడానికి ప్రయత్నం చేయాలి. ఇది సర్వభూత దయ 3వ పుష్పం. 4వ పుష్పం ఏంటి అంటే, అలాగే మనకు శాంత పుష్పం. శాంతము అంటే తెలుసా అండి, మనం ఎంత ప్రశాంతంగా ఉంటే మన ప్రగతి అంటే మన అభివృద్ధి, మనం అభివృద్ధిగా అంటే మనం ఆధ్యాత్మికంగా కానీ ప్రాపంచికంగా కానీ అన్నింటిలో అభివృద్ధి ముందుకెళ్ళాలి అంటే మన లోపల శాంతమే ఉండాలి. ప్రశాంతంగా శాంతంగా ఉంటూ అన్ని గ్రంథాలు చదువుతూ ఆచరిస్తూ అందరి వైపు తీసుకెళ్తూ అందరికీ నేర్పిస్తూ మరి ఎంత ప్రశాంతంగా ఉంటామో అంత మనం శ్వాసని తగ్గించుకుంటాము. మన శ్వాస ఎంత తగ్గుతూ ఉంటుందో మనం అన్ని రోజులు ఎక్కువగా జీవించడం జరగడానికి కారణమే మనం శాంతంగా ఉండడం. మనం శాంతంగా ఉంటే మన శ్వాస కూడా నెమ్మదిగా చిన్నదిగా ప్రశాంతంగా ఉంటుంది. అదే మనం శాంతంగా లేనప్పుడు మన శ్వాస ఎక్కువైపోయి స్పీడ్ అయిపోయి ఎక్కువ ఖర్చులు అయిపోయి తొందరగా మరణించడానికి కారణం మనం అశాంతితో ఉండడం వల్ల. అంటే ఏది దొరికినా ప్రజెంట్ మీకు ఒక కోరిక ఉంది, అది నెరవేరలేదనుకో, అప్పుడు మనం ప్రశాంతంగా ఉండం. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. అప్పుడు కథం డిస్కషన్, లొల్లి, గొడవ. దొరకకపోతే ఓకే, నాకు అర్హత లేదో లేకపోతే నాకు అది అవసరం లేదు, ఏదో ఒక రూపంలో నాకు అది దొరకలేదు, మరి దొరికే సమయం వేరే ఉంది కావచ్చు అని అనుకొని దొరికినా ఓకే దొరకకపోయినా ఓకే అని ఎప్పుడైతే మనం ఏది కోరుకున్నా సరే, అది చీరైనా నగైనా ఇల్లైనా ఇంట్లో వస్తువైనా ఎక్కడికైనా తీసుకుపోవడానికి దేనికైనా సరే ప్రతి దానికైనా సరే ఏదైనా కోరుకుంటున్నామంటే అది ఆ క్షణంలో మనకు నెరవేరకపోతే ఓకే పర్వాలేదు అని ఎప్పుడైతే నువ్వు ప్రశాంతంగా శాంతంగా ఉంటావో, ఇంకా నీకంటే ఇంకా ఎవరి దేవుడు అండి, మీరే. అదే అద్భుతమైన పుష్పం. ఈ పుష్పంతో నువ్వు వెలుగు, ఈ పుష్పంతో నువ్వు ఉంటే నీ సంసారం బాగుంటుంది, నీ పక్క వాళ్ళు బాగుంటారు. అందుకే శాంత పుష్పము. ఏది నువ్వు పొందకపోయినా ఓకే ఓకే అన్నిటికీ ఓకే, నో అనేది ఉండకూడదు. తర్వాత మనకి 5వ పుష్పం, మరి దీన్ని మనం ధర్మ పుష్పం అంటాం, క్షమా పుష్పం అంటాం. ధర్మము, ధర్మం అంటే శరీర ధర్మము, సమాజ ధర్మము, అలాగే కుటుంబ ధర్మము. ఈ 3 ధర్మాలు ఉంటాయండి. శరీర ధర్మం అంటే ఇందాక ఫస్ట్ మనం తెలుసుకున్నాం కదా, శరీరానికి ధర్మం అంటే ఎన్ని రకాలుగా మనము ఈ శరీరాన్ని కాపాడుకోవాలి, ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అలాగే శరీరానికి కాకుండా అలాగే సమాజ ధర్మం అంటే సమాజంలో మనము ఒక సభ్యుడిగా ఉన్నాం కాబట్టి మన ధర్మం ఏంది, ఎటువంటి ధర్మాన్ని నిర్వర్తించాలి. మరి సమాజంలో ఇప్పుడు కొందరికి మనం జ్ఞానాన్ని నేర్పించడానికి కానీ మనము సరైన మార్గంలో ఉంచడానికి కానీ ఇటువంటి అన్నీ కూడా మనం సమాజంలో ఒక సభ్యుడిగా చేసే ధర్మం అన్నట్టు. అది మనం ఇంట్లో చేసే సేవలు ఇవన్నీ కానీ అవి ధర్మం కాదు, అది ఓన్లీ బాధ్యతనే అవుతుంది. ధర్మం అనేది ఎట్లా అంటే నీ శరీర ధర్మము, నీ మనసు కుటుంబ ధర్మము, ఇంట్లో అందరి పట్ల అన్నీ చూసుకోవడము. అలాగే మనకి ఇంకా 10 minutes ఉంది, మరి క్లాసు కొంచెం ఫాస్ట్గా చెప్పుకుందాము. ఇంకొక 3 పుష్పాలు ఉన్నాయి. 10 minutes అయిపోయిందంటే మనకి ఇప్పుడు ఇది క్లోజ్ అవుతుంది. తర్వాత నేను మళ్ళీ ఆన్ చేస్తా, మీరు అప్పుడు మెడిటేషన్లో కూర్చోండి. అయితే మనకి ఇప్పుడు ఈ 3 ధర్మాలు ఏవైతే ఉంటాయో, ఒకటి మన శరీరానికి ఎప్పుడెప్పుడు ఏం పెట్టాలి, ఎలా ఉండాలి, ఇదంతా కూడా మనకి చూసుకోవాలి. అలాగే మనం కుటుంబంలో ఉన్న వాళ్ళకి కూడా మన ధర్మాన్ని పాటించాలి. వారికి సేవలు చేసుకోవడం అనేది బాధ్యత అవుతుంది, వాళ్ళని చూసుకోవడం అనేది అది కూడా బాధ్యతనే అవుతుంది. మరి మనము అన్ని ధర్మాలని నిలబెట్టుకుంటూ మరి క్షమాతత్వం, ఒకరిని ఎవరన్నా మనల్ని కించపరిచినప్పుడు వాళ్ళని క్షమించే గుణంలాగా మనం ఉండాలి.
అలాగే తర్వాత మనకి జ్ఞాన పుష్పం అనేది ఒకటి ఉంటుంది. జ్ఞానం అంటే ఎలా వస్తుందో మనకు తెలుసు. మరి జ్ఞాన పుష్పం కానీ కరుణా పుష్పం కానీ ఇవన్నీ కూడా మనకు జ్ఞాన పుష్పము ఎప్పుడైతే ఉంటుందో ఎవరు ఆత్మహత్య అనేది చేసుకోవడం అనేది ఉండదు. ఎంతలో ఉంటే అంతలో మనం చక్కగా కుటుంబంలో సర్దుకుపోతూ ఉంటాము. అందుకే ఏదైనా తప్పు చేస్తే బుద్ధి లేదా అంటాం, మంచి చేస్తే చక్కగా బుద్ధిమంతుడు, బుద్ధి గలవాడు, జ్ఞానవంతుడు అని చెప్పి ఇట్లా మనకు బ్లెస్సింగ్స్ వస్తూ ఉంటాయి. అందుకే జ్ఞాన పుష్పము ఎప్పటికప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం తినాలి, ఏం తినకూడదు, ఇదే సరైన జ్ఞానము మనకి ఉండడం వల్ల అది ధ్యానం ద్వారా తప్ప దేని ద్వారా రాదండి. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం ఈ మూడింటి ద్వారా వస్తుంది. కాబట్టి జ్ఞానం అనేది కేవలం ధ్యానం చేస్తేనే కాదు, ధ్యానంతో పాటు యోగుల పుస్తకాలు చదువుతూ అలాగే సజ్జన సాంగత్యం ద్వారా మనకి ఇప్పుడు చూడండి, ఇంతకుముందు మనకు ధ్యానంలోకి రాకన్నా ముందు ఈ పుష్పాలు పెడితే మంచిదా, ఆ పుష్పాలు పెడితే మంచిదా, శివునికి ఈ పుష్పం అంటే ఇష్టం, కృష్ణునికి ఆ పుష్పం అంటే ఇష్టం అని ఇలా మనం ఎన్నో రకాలుగా అపార్థాలు చేసుకున్నాం. కానీ అసలు అవి అడగలేదు దేవుడు. అవి వాడిపోయే పుష్పాలు. భగవంతుడు ఈ పుష్పం అడుగుతాడా అన్న ఆలోచన కూడా మనకు రాకుండా అసలు పుష్పాలు ఇవి అన్న సంగతి మనకి ఇప్పుడు తెలిసింది. కాబట్టి సజ్జన సాంగత్యం లేకపోతే చూడు ఇది తెలకపోతుండే మనకు. కాబట్టి ఈ సజ్జన సాంగత్యం ఈ మూడింటి వల్ల మనకు జ్ఞాన పుష్పం అనేది వికసిస్తుంది. కాబట్టి ప్రతిరోజు కనీసం 1 గంట సజ్జన సాంగత్యం, 1 గంట స్వాధ్యాయము, 3 గంటలు ధ్యానము, ఈ 5 గంటలు నీ కోసం మనం ఎవరికి వాళ్ళకి ఉపయోగించుకోవాలి. అప్పుడు జ్ఞాన పుష్పం వికసిస్తుంది. తర్వాత మనకి ఇంకొకటి ధ్యాన పుష్పం అంటే తపో పుష్పం. తపము అన్న ధ్యానము అన్న ఒకటే. ఎక్కువ తపస్సు చేసే వాళ్ళకి తర్వాత ఎక్కువ ధ్యానం చేసే వాళ్ళని తపస్సు అంటారు. ధ్యానం చేసుకునాలి. ఎవరైతే చక్కగా ఎప్పటికప్పుడు రోజు ధ్యానం చేస్తూ శక్తిని సంపాదించుకుంటూ శక్తిని ఎక్కువగా పొందుతూ ఎవరైతే ఎక్కువగా భగవంతునికి అంటే మన హృదయంలో ఉన్న ఆత్మకి దగ్గర అవుతూ ఉంటామో, అంటే మనలో ఉన్న శక్తికి బయట ఉన్న విశ్వశక్తికి మనం కలుపుతున్నాం. కాబట్టి మనలో ఆత్మ అనేది వికసిస్తుంది. ఆ ఆత్మ దగ్గరికి మనం ఎంతెంత దగ్గరికి వస్తూ ఉంటామో ఆ ధ్యాన పుష్పం అనేది మనం సమర్పయామి అవుతుంది. చూడండి, ప్రతిదీ మన లోపలనే ఉంది. అలా మనం ధ్యాన పుష్పాన్ని సమర్పించాలి. ప్రతిదీ అంతా మనం మన అంతరంగంలో ఉన్న పుష్పాలనే అడుగుతున్నాడు ఆయన. అలాగే లాస్ట్ పుష్పం సత్యపుష్పం. మరి సత్యపుష్పం అంటే ఏంటిది? ప్రతి క్షణము నేను ఆత్మని, నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మని, నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మే పరమాత్మ అని ఎప్పుడైతే ఆత్మలాగా జీవిస్తామో, మనం శరీరంలాగా కాకుండా ఆత్మలాగా మనం ఎప్పుడైతే జీవిస్తామో, ఆత్మలాగా జీవించడం అంటే ఎవరన్నా ఏమన్నా అనగానే మనం ఇది కాకుండా తోటి వారిని కొంచెం ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు అజ్ఞానంలో ఉన్నప్పుడు అన్నారు కావచ్చు అని చెప్పి మనం కొంచెం జ్ఞానం నేర్చుకుంటున్నాం కదా, జ్ఞాన మార్గంలో ఉన్నాం కదా అని మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో దాన్ని తప్పుగా భావించకుండా పక్కకు పెట్టేసి మనమే ముందుకెళ్తాం. కానీ దాని గురించి ఆలోచించి పరేషాన్ పడకుండా ఉండము. మరి నేను దేహం కాదు ఆత్మని అని ఎప్పుడైతే ప్రతి క్షణము నేను ఆత్మని అని జీవిస్తావో అది సత్య మార్గం అండి. సత్యంలో జీవించడం అంటే నేను ఎప్పటికీ నాశనం కాను సత్యం తెలుసుకొని నేను మరణిస్తాను అన్న భయము, నాకు మరణం వస్తుందేమో అన్న భయము, ఆ భయంతో బతకడము అనేది తీసేయడము. అది తీసేసి ఎప్పుడైతే నాకు మరణం అనేది లేదు, నేను సత్యము, నేను ఎల్లప్పుడూ ఉండేవాడిని, నేనే దైవాన్ని, నాలో ఉన్న దైవమే నేను, మరి నేను దేవుడు ఒక్కటే, వేరు వేరు కాదు, దేవుడు నేను ఒకటే, దేవుడు తెలుసుకున్నాడు, నేను తెలుసుకునే స్థితిలో ఉన్నాను. అంటే మనం అర్జునుని స్థితిలో ఉన్నాము, దేవుడేమో కృష్ణుని స్థితిలో ఉన్నాడు. ధ్యానం అంటే కృష్ణుడు, ధ్యానం లేదు అంటే అర్జునుడు. అలా అంటే అర్జునునికి అన్ని క్వశ్చన్స్ ఆన్సర్సే కదా. అంటే ధ్యానం చేయని వాళ్ళందరికీ దిమాక్ అలా ఉంటుంది. అలాగే మరి ధ్యానం చేసిన వాళ్ళకి కృష్ణునిలా జ్ఞానం ఉంటుంది. కాబట్టి మనం సత్యము, నేనే దేవుణ్ణి, ఆ స్థితిని తెలుసుకోవడానికే నేను ధ్యానం చేస్తున్నాను, నాకు నాశనం అనేది లేదు, నేనే సత్యము, నేను ఎల్లప్పటికీ ఉండేదాన్ని అని ఎప్పుడైతే మనం చక్కగా తెలుసుకుంటామో మరి అప్పుడు మనం సత్య మార్గంలో ఉంటూ నేను ఆత్మని అని ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో ఎదుటి వాళ్ళని ఏమన్నా కూడా వాళ్ళని ఏమనకుండా జీవించడానికి నువ్వు ముందుకెళ్తూ ఉంటావు. అందుకని మరి ఎప్పటికీ మనం మరి ఎదుటి వాళ్ళు కూడా ఆత్మని, నేను ఆత్మని,
అక్కడ ఆత్మ ఇక్కడ ఆత్మ 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 మొత్తం ఆత్మమయమే అని ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో, అక్కడ తిడుతున్నావు అంటే నువ్వు తిట్టుకున్నట్టే. అది తెలుసుకోవాలి ఫస్ట్. అందుకని ఈ 8 అష్టపుష్పాలు, ఒక్కసారి అహింసో పరమో ధర్మ, రెండవది ఇంద్రియ నిగ్రహము, మూడవది దయాపుష్పం అంటే సర్వభూత దయాపుష్పము, నాలుగవది శాంత పుష్పము, మరి నాలుగవది శాంత పుష్పము, ఐదవది క్షమాధర్మ పుష్పము, ఆరవది జ్ఞాన పుష్పము, ఏడవది ధ్యాన పుష్పము, మరి 8వది సత్య పుష్పము. ఈ 8 పుష్పాలు ఎప్పుడు మన లోపల వికసిస్తాయో అదే నిజమైన పూజ, అదే నిజమైన పుష్పాలని మనం సమర్పించాలి. ఈ పుష్పాలు వాడిపోవు కాబట్టి ఎప్పుడైతే ఎవరైతే ఇందులో నుంచి ఒక్కటైనా నేను సమర్పిస్తున్నానని కొంచెం ఇంటికి వెళ్ళి ఆలోచించండి. మరి సరైన ధ్యానం చేస్తున్నామా, ధ్యానం వల్ల ఎదిగినామా, శక్తిని సంపాదిస్తున్నామా, శక్తిని కాపాడుకుంటున్నామా, సత్యంలోనే ఉన్నామా, తపస్సులో ఉన్నామా, శాంతంగా ఉన్నామా, దయ ఉందా జీవుల మీద, అలాగే ధ్యానం చేస్తున్నామా, మరి అహింస మార్గంలో నా శరీరాన్ని కాపాడుకుంటూ మనసుని కాపాడుకుంటూ అన్ని జీవులని రక్షిస్తున్నానా, ఇవన్నీ 8 పుష్పాలను ఒక్కసారి ఇంటికి వెళ్ళి మరి నేను ఈ 8 పుష్పాలలో కనీసం 1, 2, 3 అయినా నేను పాటించగలుగుతున్నానా, 8 పుష్పాలని పాటించడానికి నేను సిద్ధమవుతాను అని ఎప్పుడైతే మనం నిర్ణయం తీసుకుంటామో అప్పుడే నిజమైన దేవుళ్ళం మనమే అవుతామండి. అందుకని ఈ పుష్పాలను మాత్రమే అడిగిండు కాబట్టి మనం ఈ పుష్పాలని ఆచరించడానికి, ఈ పుష్పాలని భగవంతునికి సమర్పించడానికి మనం ఎప్పుడైతే తయారవుతామో మనమే భగవంతులుగా మారుతాము. కాబట్టి ఈ 8 పుష్పాలు నీ లోపల వికసించుకుంటే చాలు, నువ్వే భగవంతుడివి అయిపోతావు అని చెప్పి మనకి భగవద్గీత చెప్పడం జరిగింది. కాబట్టి మరి ఈ మార్గాలు, 8 మార్గాలు ఎంత గొప్ప మార్గాలండి. మరి 8 పుష్పాలని మనం చక్కగా ఆచరిద్దాము. ఆచరిస్తూ అందరి చేత ఆచరింపజేపిద్దాం. ఫస్ట్ తెలుసుకోవడం అంటే ఫస్ట్ యాచించడం అంటే తెలుసుకోవడం, తర్వాత యాచించిన దాన్ని ఆచరించడం, ఆచరించిన దాన్ని ఆచరింపజేయించడం. ఈ 3 చేయాలి మనం. ఫస్ట్ తెలుసుకోవాలి, ఆచరించాలి, తర్వాత ఆచరింపజేయించాలి. ఈ 3 ఎవరైతే చేస్తారో వీరినే ఆచార్యులు అంటారు. ఓకే, మరి క్లాసు ఇంతటితో సమాప్తం. మరి మనకు టైం అయిపోతుంది, క్లోజ్ అవుతుంది. కాబట్టి మరి ఈ చక్కటి అవకాశాన్ని మరి గ్రామస్తులు నాకు ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. మరి ఇప్పుడు మళ్ళీ మనం మెడిటేషన్ స్టార్ట్ చేద్దామండి. ఏమన్నా డౌట్స్ ఉంటే రేపు తీసుకుందాము. ఇప్పుడు మనం మెడిటేషన్లో కూర్చుందాము. ఎవరైనా లింక్ ఆఫ్ అయిపోతే ఆన్ చేసుకోండి, మెడిటేషన్లో కూర్చోండి.